శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వర్షాల కారణంగా వ్యాధులు విస్తరించే ప్రభావం ఎక్కువ. ఎవరో మనల్ని వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చూసుకుందాం. ఈరోజు మనం చేసే పని మనకు తర్వాత గుర్తింపు తెస్తుంది. సచివాలయాల శానిటేషన్ సిబ్బందితో భేటీలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నియోజకవర్గంలో శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ సచివాలయ శానిటేషన్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా వర్షాలు తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై పారుతోందని, ఫలితంగా దోమలు వ్యాపిస్తున్నాయనే ఫిర్యాదులు ప్రజల నుండి ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యతాయుతమైన స్థానంలో మనం ఉన్నందున ఎప్పుడూ ప్రజల కోసం ముందుండి పనిచేయాలన్నారు. మనం చేసే పని మనకు గుర్తింపు తీసుకొస్తుందనే విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలని సూచించారు. యంగ్ అండ్ యాక్టివ్ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ మన ఇంటి నుండే మొదలవ్వాలని గాంధీ చెప్పారు. ఆ సూత్రాన్ని నా ఆసుపత్రి విషయంలో శ్రద్ధగా పాటించాను. సచివాలయం నుండి మీరు ప్రారంభిస్తే మీ ప్రాంతం మొత్తం బాగుపడుతుంది. సమస్య ఎక్కడైనా ఉంటే తక్షణమే అధికారులకు వివరించండి. అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటాను. అక్రమ భవన నిర్మాణాల విషయంలో కూడా ఖచ్చితంగా చట్టం పాటించాల్సిందే అన్నారు. సైడ్ కాలువల విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఇళ్ల నుండి వచ్చే మురుగు తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు పట్టించుకోకుంటే తర్వాత వ్యాధులు ప్రబలితే పరుగులు పెట్టిన ఫలితం ఉండబోదన్నారు. మీకు ఏ స్థాయిలో శానిటేషన్ సిబ్బంది కావాలో చెప్పండి. ఏమేం సదుపాయాలు కావాలో కూడా మీరే చెప్పండి. మొత్తం కల్పించేందుకు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరైనా పని చేయకపోయినా కొంతకాలం వేచి చూస్తానని, అప్పటికీ చేయకుంటే మాత్రం చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర అభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, ఎవరో చెప్పే వరకు ఆగకుండా అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. పనిచేసిన సిబ్బందికి అవార్డులు, రివార్డులు ఇచ్చేలా చూసుకుంటున్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ శానిటేషన్ సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్ట కిరణ్, వాసిరెడ్డి రవి, కొవ్వూరు బాబు, మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.